సో అమ్మాయిల్ని మీ ఫస్ట్ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఏజ్లో? నాకు ఫస్ట్ లవ్ స్టోరీ ఏంటంటే అయస్కాంత ఆకర్షణ శక్తి అంటారు కదండి, అప్పుడు ఎవరిని చూసినా లవ్ చేసేవాడిని నేను బేసిక్గా. సో ఏ ఏజ్లో ఫస్ట్ టైం లవ్ చేశారు? అక్కడేం లేదండి అసలు, మనకి అటు సైడ్ లవ్ ధనరాజ్ అనేవాళ్ళు, రాజుగారి అబ్బాయి మంచోడు అనేది ఉండేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫీడింగ్ కోసం జై సినిమా తర్వాత డ్యాన్స్ క్లాసులు చెప్పేవాడిని. ఏదో నాకు వచ్చిన 4 స్టెప్పులు వాళ్ళకి ఆ 4 స్టెప్పులు రాదు కాబట్టి నేను వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్ని. అలా స్కూల్ పిల్లలకి 200, 150 రూపాయలు తీసుకుని క్లాసులు చెప్పేవాడిని. ఈ చెప్పే పరిధిలోనే మా మిస్సెస్ పరిచయం అయింది నాకు. అక్కడ పిల్లలందరూ కూచిపూడి అయితేనే జాయిన్ అవుతాను, వాళ్ళ మదర్ ఫాదర్ అనేసరికి ఎవరున్నారంటే షీజ్ కూచిపూడి డాన్సర్. తను ఖమ్మము, తను ఇక్కడ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది అనమాట. అప్పుడు నేను మాగంటి కాలనీ అని ఫిలింనగర్లో ఉండేదన్నమాట. అక్కడ నేను ఒక చిన్న అదేంటంటే ఇంత రూమ్ అనమాట. ఆ రూమ్కి ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, వాడుకో బాబు ఇది ఖాళీగానే ఉందంటే దానికి నేనే నీట్గా వాటర్ స్ప్రే బాటిల్లో స్ప్రేలో ఇందులో రెడ్, ఇందులో బ్లూ, అందులో ఎల్లో పెట్టి కొట్టి ఏదో డిజైన్ లాగా రూమ్ అంతా డెకరేట్ చేసి ఒక చిన్న టేప్ రికార్డు ఉంటే తీసుకొని పెట్టాం. అక్కడ ఎవరున్నారో ఎంక్వైరీ చేస్తే ఒక అమ్మాయి ఉందండి, కూచిపూడి నేర్పిస్తుందని. ఆ అమ్మాయి వచ్చి కూచిపూడి నేర్పిస్తున్న టైంలో నేను చూసి ఐ లవ్ యూ చెప్పడం. ఆ తర్వాత అదే రోజు మా మదర్ క్యాన్సర్ పేషెంట్ అనమాట, మా మదర్ చనిపోవడం. మా మదర్ చనిపోయిన తర్వాత కాల్చడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అంత స్థితిలో ఉన్నప్పుడు తనే రావడం, తను వచ్చి బంగారం గింగారం అన్నీ ఇచ్చింది. ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత మా అమ్మలాగా చూసుకున్నావు, నాకు ఇంకెవరు లేరని నేను బాధపడితే నా పెయిన్ తట్టుకోలేక తను మ్యారేజ్ చేసుకున్నాను. అంటే సాఫీగా సాగిపోయిందా? ఇమీడియట్గా చెప్పడం జరిగింది? నేను మార్నింగ్ ఐ లవ్ యూ అని అమ్మాయికి చెప్పానండి, ఇడియట్ అని తిట్టి వెళ్ళిపోయింది మా సిరి. నైట్ ఇంటికి రాగానే అదే రోజు ఈవినింగ్ మదర్ చనిపోయి ఉన్నారు. అదే రోజు రాత్రి మా ఫ్రెండ్ని పంపిస్తే అమ్మాయి ముక్కు మొహం కూడా తెలియదంటే అలా చూసి, అది కాకుండా నా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, ఐ లవ్ యూ చెప్పాడని. ఇలా ధనరాజు వాళ్ళ మదర్ చనిపోయారు, దగ్గర డబ్బులు లేవు అంటే అమ్మాయి నా దగ్గర డబ్బులు లేవని గాజులు, ముక్కు పుడక ఉన్న డబ్బులన్నీ, అంటే డబ్బులు అంటే అసలు ఏం లేకుండా ఒంటి మీద అన్నీ తీసిచ్చేసింది. అన్నీ తీసిచ్చేస్తే అది అమ్మేసరికి, అమ్మడం అంటే తాకట్టు పెడితే 13,000 వచ్చినాయి అప్పట్లోనే. ఆ 13,000తో దాన సంస్కారాలు, భోజనాలు చాలా గ్రాండ్గా చేస్తాను. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమనలేదా మరి? అదే అండి, అసలు బేసిక్ ఏంటంటే నాది చాలా సినిమా సూపర్ స్టోరీ అని చెప్పాలో లేకపోతే బ్యాడ్ ఇన్సిడెంట్ స్టోరీ అని చెప్పాలో తెలియదు. ఆ రోజు తర్వాత 3 రోజులు అమ్మగారిది ఇదంతా కార్యక్రమాలు అయిపోయినాక పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుందాం అనగానే, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నా వెనకాల ఎవరు లేరు, బట్ నేను ఒక్కనే రావాలి పెళ్ళికి అంటే అని పెద్దమ్మ గుళ్ళోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే అడిగాను, మీకు మదర్ ఫాదర్ ఉంటారు కదా, ఎవరు అల్లని అంటే నాకు ఆ థాట్ కూడా లేదు, అడగాలి కదా. అడగలేదు మీరు మరి? తను చెప్పలేదు ఆ సంఘటన, అప్పుడు చెప్పలేదు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయడం, వాళ్ళు కూడా మా అమ్మ నాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమన్నారో సేమ్ అలాగే నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అదే అన్నారు అనమాట. మా నాన్నకి ఎదురైందో నాకు అదే ఎదురైంది. లేదు మా అమ్మాయి చచ్చిపోయింది, అసలు చెప్పబెట్టుకుని ఎలా పెళ్లి చేసుకుని, నువ్వెవడు, నీకు మదర్ ఫాదర్ లేరు అంటే వాళ్ళు అనాల్సిన బోల్డ్ అంత అంటారు కదా అన్నారు. అన్న తర్వాత సరే అమ్మాయి బాధపడిన తర్వాత నువ్వు నన్ను నమ్మొచ్చో, లైఫ్ లాంగ్ నేను బాగా చూసుకుంటాను అని. అలా అమ్మాయి రావడం, నాకు జగడం సినిమా ఇమీడియట్లీ రావడం, దాంట్లో పెద్ద వేషం రావడం, ఇమీడియట్లీ అదే ఇయర్ పెళ్ళైన ఇయర్లోనే మా అబ్బాయి 2005లో మా అబ్బాయి పుట్టడం, అన్నీ అలా పిల్లోడు పుట్టంగానే వాళ్ళు రావడం. వాళ్ళు వచ్చేసి సారీ అంటే సారీ ఏం చెప్తారు కానీ నాదే తప్పైపోయింది, నేనే సారీ చెప్పడం. మా మామయ్య, అత్తయ్య అందరూ ఇప్పుడు అంతా ఫ్యామిలీ కలిసి, సో మొత్తం కలిసి ఉన్నారు, హ్యాపీ లైఫ్. ఖమ్మంలో ఉంటారు. ఇక్కడే మా బామ్మది ఇక్కడే మాతోనంటే మా పక్కింట్లో ఉంటాడు, వాడు కూడా మంచి ఎలక్ట్రానిక్స్లో జాబ్ చేస్తున్నాడు. మా అత్త మామలు, వదినలు, చాలా పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు. సో చిన్నప్పుడు కష్టపడ్డ వాళ్ళందరూ పెద్దగా అయ్యాక హ్యాపీగా ఉంటారని మీ స్టోరీ ప్రూవ్ చేస్తుంది ఇప్పుడు.